ఫస్ట్ స్టోరీ చూద్దాం. ఇప్పటికే స్టూడెంట్ మృతితో అట్టుడుకుతున్న బాసర IIIT క్యాంపస్ ఎస్పీ జానకి ఓవర్ యాక్షన్ తో మరింత హీట్ ఎక్కింది. పరిస్థితిని కంట్రోల్ చేయాల్సింది పోయి ఎస్పీనే కంట్రోల్ తప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే వీడియో ఫేక్ అని పోలీసులు ప్రకటించడం కాదు ముమ్మాటికి ఎస్పీ తమను తిట్టారని స్టూడెంట్స్ చెబుతుండడంతో ఈ ఇష్యూ మరో టర్న్ తీసుకుంది. ఉన్నతమైన స్థానంలో ఉండి పూర్తిగా కంట్రోల్ తప్పారు ఎస్పీ జానకి. ఎవతే అంటూ సాటి ఆడపిల్లలన్న సంగతి మర్చిపోయి మాట్లాడారు. వీడియోస్ తీస్తారా చేయండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ స్టూడెంట్స్ పై విరుచుకుపడ్డారామె. నా పిల్లలని రాత్రి నుంచి ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. అంతేకాదు సిగ్గులేని బతుకులంటూ కించపరిచేలా స్టూడెంట్స్ పై పరుష పదజాలంతో మాట్లాడారామె. ఇక ఇప్పుడు ఈ మాటలు వివాదాస్పదమయ్యాయి. మాటలు మీరు సిగ్గులేని బతుకులు రండి. వైరల్ అవుతున్న ఎస్పీ వీడియోపై బాసర పోలీసులు స్పందించారు. ఎస్పీ మేడం అలా మాట్లాడలేదని చెప్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అంటున్నారు. స్టూడెంట్స్ ని దూషించారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్తున్నారు. వీడియోలోని వాయిస్ మార్ఫింగ్ చేశారని ప్రకటించారు. ఇలాంటి ఫేక్ వీడియో షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. మాటలు మీరు సిగ్గులేని బతుకులు రండి. వీడియోలో ఎస్పీ మేడం మాట్లాడిన మాటలు వాస్తవమే అంటున్నారు క్యాంపస్ స్టూడెంట్స్. ఆమె నిజంగానే దూషించారని చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి ఎంత ఆయన అంటారు. సో వీడియోలో ఎస్పీ జానకి గట్టిగానే మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. అటు స్టూడెంట్స్ కూడా ఆమె దూషించారు అనే చెబుతున్నారు. పోలీసులు మాత్రం ఇది కంప్లీట్ గా ఫేక్ వీడియో అంటున్నారు. కాబట్టి నిజ నిర్ధారణకి FSL కి పంపించాలి అనే డిమాండ్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఈ వీడియో ఫేక్ అనేమో పోలీసు వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ వాళ్ళకి భిన్నంగా స్టూడెంట్స్ చెప్తున్నారు ఇది కంప్లీట్ గా ఖచ్చితంగా ఒరిజినల్ వీడియో అని. మరి దీనిపై నిజ నిర్ధారణకి రావాలంటే FSL కు పంపే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? బాసర IIIT అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలు, సమస్యలు, నిరసనలు ఈ కంటిన్యూ అవుతున్న సమయంలోనే ఈ ఆందోళనను కంట్రోల్ చేయాల్సిన అధికారులు కంట్రోల్ తప్పారు అన్న విషయం అయితే బహిర్గతం అవుతుంది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు విద్యార్థులు ఆందోళన చేశారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో పాటుగా వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వీసీ ఒకానొక దశలో రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. కానీ ఉదయం 10 గంటలు 11 గంటల వరకు ఈ సమస్య అంతా సద్దుమణిగింది. అందుకు కారణం ఎస్పీ జానకి షర్మిల విద్యార్థులతో మాట్లాడడం, లోపలికి వెళ్ళడం, విద్యార్థులతో నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ తిరిగి బయటకు వస్తున్న క్రమంలో IIITకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు అక్కడే ఉన్న సమయంలో, అక్కడ వీడియోలు తీస్తున్న సమయంలో వెనుక నుండి ఎవరు వీడియోలు తీస్తున్నారు, ఎవతే అంటూ ఎస్పీ మాట్లాడినట్టుగా చెప్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలకు సంబంధించి పోలీస్ శాఖ మాత్రం ఎస్పీ జానకి షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకుంటూ వస్తుంది. ఇటు TSASకి సంబంధించి తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడేటరీకి సంబంధించి IIITకి సంబంధించిన యూనియన్ విభాగం కూడా IIITలో ఎస్పీ మేడం అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఆ వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అవి వైరల్ కూడా మేము చేయలేదంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం
మమ్మల్ని ఒక తల్లి ప్లేస్లో ఉండి పిల్లలుగా తమ సొంత పిల్లలుగా చూసుకోవాల్సిన ఆఫీసర్ ఉన్నతాధికారి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు. మాకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు అలాంటి పదజాలం వాడలేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఒక భిన్న వాదనలు ఉన్నాయి. టీఎస్ఏఎస్కి సంబంధించిన స్టూడెంట్ యూనియన్ మాత్రం ఎస్పీ జానకి షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో మాకే సపోర్ట్ చేశారు. విద్యార్థి యూనియన్లకు సంబంధించి ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మమ్ము నచ్చ చెప్పారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వీడియోలో మాత్రం స్పష్టంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థినులు మమ్మల్ని ఎస్పీ మేడం దూషించారు, అసభ్య పదార్థాలతో దూషించారు, మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపించింది. బాసర IIITలో ఇప్పటికే పోలీస్ పహారా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒత్తిడిలు ఉన్నాయి, అప్రకటిత కర్ఫ్యూలు కూడా కొనసాగుతున్నాయి అంటూ ఓవైపు విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి, విద్యార్థులు చెప్తున్నారు. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో జటిలంగా ఉన్న సమస్యలను తీర్చాల్సింది పోయి మరో వివాదాన్ని తెర మీదికి తెచ్చే విధంగా పరిస్థితిని తీసుకువచ్చారు. ఈ వ్యాఖ్యల ఎస్పీ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మరింత జటిలంగా మారిందంటూ కూడా మరో వర్గం చెప్పుకుంటూ వస్తుంది. టీఎస్ఏఎస్కి సంబంధించిన యూనియన్లోని కొంతమంది విద్యార్థులు కూడా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడిన దాని మీద ఒక వివరణ అయితే ఇచ్చారు, ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ యూనియన్ ఆ వీడియోలకు సంబంధించి వైరల్ చేయలేదు, ఎస్పీ మాట్లాడిన వీడియోలకు వైరల్ అవుతున్న వీడియోలకు మాకు సంబంధం లేదంటూ కూడా ప్రకటన చెప్పిన పరిస్థితి. ఓవరాల్గానైతే ఎస్పీ జానకి షర్మిల మాట్లాడిన దాంట్లో వీడియోలో ఎస్పీ జానకి షర్మిల లేకపోవడం కారణంగా అది ఎఫ్ఎస్ఎల్కు పంపాలా, దానికి నిజ నిర్ధారణ కమిటీ వేయాలా ఏంటా అన్నది తేల్చాల్సి ఉంది. ప్రస్తుతానికైతే IIITలో ఆందోళన కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ ఈ వివాదం అయితే తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్ చేస్తే గ్యారంటీగా 100 సీట్లు గెలుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల్ని బీసీ సంఘాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. కోమటిరెడ్డి బీసీల్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారన్నారు బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీల ఎదుగుదలని మంత్రి కోమటిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీసీ నేతలకి టీసీసీ పదవులు ఇచ్చినా ఓర్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉండి ధైర్యంగా ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించినటువంటి మొనగాడు, దమ్మున్నోడు, ఒక బీసీల ఐకాన్, బీసీల లెజెండ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేక అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 80% డిసిసి అధ్యక్షులుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఒక నేత కార్మికుడు బిడ్డ అయినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పున్న కైలాసు నేతకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కట్టబెట్టారు. అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకనే పున్న కైలాసును తొలగించాలని రాహుల్ గాంధీకి లెటర్ రాసిండిన. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో వాటిపై వివరణ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. తాను మహేష్ గౌడ్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయన సారథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. రంజాన్ వేడుకలకి జగ్గారెడ్డి ఏర్పాట్లు బాగున్నాయని, అందుకే పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్లు వెల్లడించారు. దాని అర్థం ఇప్పుడున్న పీసీసీ చీఫ్ ని తొలగించాలని కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి కమెంట్స్ పార్టీలో ఒక్కసారిగా దుమారం రేపాయి. రీసెంట్గా జరిగినటువంటి ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, అటు సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో దామోదర నరసింహ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపైన ప్రస్తావిస్తూ జగ్గారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు గురించి ప్రస్తావిస్తూ ఆయన సీరియస్ కమెంట్స్ చేయడం జరిగింది. ఇలాంటి నేత, మాస్ లీడర్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఖచ్చితంగా పీసీసీ ప్రెసిడెంట్ అయితే 100 సీట్లు కూడా గెలుస్తాం, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి చాలా బాగుంటుందని చెప్పి కూడా కమెంట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ కమెంట్స్ బీసీ నేతల మధ్య ఒక మాటల యుద్ధాన్ని లేపిందని చెప్పొచ్చు. బీసీ నేతలు వెంటనే స్పందించడం జరిగింది. అలాగే గాంధీ భవన్కి సంబంధించినటువంటి నేతలు కూడా, అటు బీసీ సంఘాల నేతలనే కాకుండా గాంధీ భవన్కి సంబంధించినటువంటి నేతలు కూడా బహిరంగంగానే ప్రకటనలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. మహేష్ కుమార్ గౌడ్ ఉండగానే, ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ ఉండగానే జగ్గారెడ్డి పేరు ఎలా ప్రస్తావిస్తారని చెప్పి కూడా బీసీల పట్ల పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారని చెప్పి గతంలో కూడా ఇదే వ్యవహారాన్ని కోమటిరెడ్డి వెంకరెడ్డి కంటిన్యూ చేశారని కూడా అటు ఇరవర్తి అనిల్ కుమార్ లాంటి నాయకులు కావచ్చు, అలాగే మిగతా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడడం జరిగింది. బీసీ సంఘాల నేతలు అయితే ఇంకొక స్టెప్ ముందుకేసి అటు సపరేట్గా రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులో
అందులో కాంగ్రెస్ సంబంధించినటువంటి బీసీ నేతలను కూడా పిలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దాన్ని సద్దుమణిగించే ప్రయత్నం మరొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయడం జరిగింది. ఆయన మరొకసారి మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే నేను వ్యాఖ్యలు చేశానో అది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేశాను, కానీ మహేష్ కుమార్ గౌడ్ని తీసేయాలని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదని చెప్పి, ఇన్ఫాక్ట్ ఎన్ఎస్ఏయూ నుంచి కూడా నేను మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా విజయం సాధించాం. అలా బీసీ నేతగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేతను తొలగించాలని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు. కేవలం జగ్గారెడ్డి గురించి ప్రస్తావిస్తూ జగ్గారెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయి, కార్యకర్తలకు ఉపయోగపడతాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగపడతాయి అని చెప్పి అందులో భాగంగా భవిష్యత్తులో ఆయన పీసీ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా నేను మహేష్ కుమార్ గౌడ్ని తొలగించాలని చెప్పలేదు. కావాలని రాద్ధాంతం చేస్తున్నారు, కావాలని గొడవను రేపే ప్రయత్నం చేస్తున్నారు. నాకు మహేష్కు ఉన్నటువంటి సాన్నిహిత్యం మీకు తెలియదు అంటూ కూడా ఆయన చిట్చాట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇంకా కూడా బీసీ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఈ వ్యాఖ్యలు సద్దుమణించే ప్రయత్నం చేస్తాయా, ఇంకా కంటిన్యూ చేస్తాయని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొకవైపు ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఒకవైపు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది, మరొకవైపు ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి మాటలు కావచ్చు ఒక చర్చకైతే దారితీశాయని చెప్పొచ్చు. ఇది ఎటుపోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి బీసీ నేతలపైన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇప్పుడు క్రోడీకరిస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్ని సద్దుమణించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇది ఇంకా కొనసాగుతాను మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఒక్కో తీగ లాగే కొద్దీ డొంకంతా కదులుతోంది. సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉన్న హై ప్రొఫైల్ కేసు కావడం, హత్యాయత్నం కోణం కూడా ఉండడంతో సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పార్టీ జరిగింది ఆయన ఫామ్ హౌస్లోనే, పార్టీని ఆర్గనైజ్ చేసింది ఆయనే, కాల్పులకు ఉసుగొల్పింది తానే. ఇవన్నీ కలిసి పైలట్ రోహిత్ రెడ్డిని పూర్తిగా కార్నర్ చేసేశాయి. పోలీసులపై కాల్పులకు నమిత్ శర్మని రోహిత్, రితేష్ ఉసిగొల్పారని, ఏం జరిగినా చూసుకుంటామని రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. ఎంపీ పుట్టా మహేష్ కూడా నమిత్ శర్మతో కలిసి పార్టీకి వచ్చారు. 3 రకాల డ్రగ్స్ సేవించిన నమిత్ శర్మ అరెస్ట్ కి ముందు తనకు హోంమంత్రి అమిత్ షా తెలుసు అంటూ బెదిరించడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పుల ఘటన వెనక ఏం జరిగింది, ఎవరి ప్రమేయంతో పోలీసులపై హత్యాయత్నం జరిగింది, తేల్చాల్సిన మిస్టరీ ఇదే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. నిన్న శంషాబాద్ పిఎస్ లో 8.5 గంటల పాటు లోతుగా విచారణ జరిగింది. మరిన్ని వివరాలు కూడా రాబట్టింది దర్యాప్తు బృందం. రోహిత్ రెడ్డితో ఎలా పరిచయం అయింది, గతంలో ఫామ్ హౌస్ లో ఎప్పుడైనా ఇలా డ్రగ్స్ తీసుకున్నారా, మీ అందరి సిండికేట్ ఏ రకంగా కుదిరింది, పార్టీకి ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్ని ఆరా తీశారు. నిందితుల్లో కొందరు కేవలం రోహిత్ రెడ్డి పిలిస్తేనే వచ్చాము అని, డ్రగ్స్ విషయం తమకు తెలియదని చెప్పినట్టు తెలుస్తోంది. సో అన్ని వేళ్లు కూడా ఫైనల్ గా రోహిత్ వైపే చూపిస్తున్నాయి. అటు డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డి కొత్త లింకులు బయటపడుతూ ఉన్నాయి. మొదట్లో సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు నిందితులు చెప్పారు, కానీ హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా విచారణలో గుర్తించారు పోలీసులు. అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి డ్రగ్స్ కొన్నట్టుగా తేలింది. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ డ్రగ్స్ ని అందజేసిన అభిషేక్ సింగ్ పై గతంలో కూడా డ్రగ్స్ అలిగేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, 3 ప్రధాన నిందితుల్ని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఉపరపల్లి కోర్టులో పిటిషన్ వేశారు మొయినాబాద్ పోలీసులు. మరి విచారణ జరిగిందా, కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా, కేసు ఏ రకంగా ముందుకు వెళ్తోంది? మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి ఇప్పటికే ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు చేయవలసిందిగా ఒకవైపు సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఉప్పరపల్లి కోర్టులో 1 వారం రోజుల పాటు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు. అయితే ఇరు వాదనలు విన్నటువంటి ఉప్పరపల్లి కోర్టు మాత్రం 23వ తారీఖు ఈ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ప్రధానంగా పీపీ వాదనల ప్రకారం అసలు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానితో పాటుగా ఏదైతే వీళ్ళు ప్రేరేపించినటువంటి అంశానికి సంబంధించి, అంటే నమీష్ శర్మ కాల్పులు జరుపుతున్నటువంటి సమయంలో ఏది జరిగినా మేము చూసుకుంటామంటూ ఒకవైపు రితేష్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి ఇద్దరు కూడా రెచ్చగొట్టేటువంటి ఆ ప్రయత్నం చేయడము, దీంతో నమీష్ శర్మ కాల్పులు జరపడము, అసలు ఎందుకు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి, ఈ అంశాలకు సంబంధించి తెలియాలంటే ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ చేయాల్సిందిగా ఒకవైపు సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే పీపీ వాదనలు కూడా ఆ రకంగానే వినిపించినటువంటి పరిస్థితి. ఇక మరొక వైపు ఎవరైతే నిందితులకు సంబంధించినటువంటి తరపు న్యాయవాది మాత్రం ఒక్కరోజు విచారిస్తే సరిపోతుంది, ఇప్పటికే అసలు ఆ వెపన్ ఎవరిది అనే దానికి సంబంధించి పోలీసులు గుర్తించారంటూ కూడా నిందితుల తరపు న్యాయవాది అతనికి సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించాడు. ఈ నేపథ్యంలో ఇరు వాదనలు విన్నటువంటి ఉప్పరపల్లి కోర్టు మాత్రం 23వ తారీఖున తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 7 మందిని ఒకవైపు సిట్ విచారించింది. అందులో భాగంగా రోహిత్ రెడ్డి మమ్మల్ని ఇన్వైట్ చేస్తేనే వచ్చాము, కానీ ఇది డ్రగ్స్ పార్టీ అని తెలియదంటూ మరొక వైపు చెప్పినటువంటి క్రమంలో కూడా అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మొదటగా ఎవరైతే కౌశిక్ రవి సిమ్లా నుంచి డ్రగ్స్ తెచ్చినట్టుగా ఏదైతే పట్టుబడిన రోజు
ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తే ఆ తర్వాత మాత్రం అభిషేక్ సింగ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఓఆర్ఆర్ దగ్గర రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ శరత్ వెళ్లి తీసుకొని రావడం, దాని పట్ల అసలు ఎన్నిసార్లు ఈ డ్రగ్స్ పార్టీ ఆ ఫామ్ హౌస్లో జరిగింది, ఆ సమయంలో ఎవరెవరు అటెండ్ అయ్యారు అనే దానికి సంబంధించి వివరాలు రావాలంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే కానీ ఈ అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. మరొక వైపు ఎవరైతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటు మరొక వైపు నమీష్ శర్మ, ఈ ఇద్దరికి కూడా రక్త నమూనాలు సేకరించి పరీక్షల్లో దాదాపు 3 అంటే పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి 2 రకాల డ్రగ్స్ నమూనాతో పాటు నమీష్ శర్మకి 3 రకాల డ్రగ్స్ సంబంధించినటువంటి నమూనాలు ఉన్నట్టు ఒకవైపు గుర్తించారు. అయితే ఈ 3 రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ సేవింపు అంతా కూడా ఆ రోజు జరిగినటువంటి పార్టీలోనే సేవించారా, లేదు అంటే మరెక్కడైనా సేవించి ఆ డ్రగ్స్ కొకైన్ ఎవరైతే తీసుకొచ్చారో ఆ అంశానికి సంబంధించి అక్కడ సేవించారా, ఈ అంశాలన్నీ కూడా బయట రావాలంటే ఖచ్చితంగా ఈ ముగ్గురిని విచారిస్తే కానీ ఈ అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి అభిషేక్ సింగ్ అనే వ్యక్తి గతంలో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి మూలాలు పరిచయాలు ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. దానికి సైతం కూడా పోలీసులు గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని విచారిస్తే అనేక అంశాలు డ్రగ్స్ సంబంధించినటువంటి మూలాలు సైతం కూడా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే పోలీసులు ఎంటర్ అయిన వెంటనే నమీష్ శర్మతో ఏది జరిగినా ఏం జరిగినా కూడా మేము చూసుకుంటామంటూ కూడా వీళ్ళు ఆ యొక్క రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఆర్మ్స్ యాక్ట్ ప్రకారము కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారు కాబట్టి అన్ని వైపులా చూసుకుంటే పైలట్ రోహిత్ రెడ్డిని కార్నర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాలన్నీ బయటికి రావాలంటే ఖచ్చితంగా కూడా కస్టడీలో తీసుకుంటేనే ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అందులో భాగంగానే ఉప్పరపల్లి కోర్టు మాత్రం 23వ తారీఖున ఈ తీర్పును రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఆల్ రైట్, థ్యాంక్ యూ జ్యోతి. మూవింగ్ టు 4th న్యూస్. తిరుపతి జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు తుకారాంను సైతం అదుపులోకి తీసుకుని ఇద్దరిని తిరుపతి సిఐడి ఆఫీస్ కి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కీలకమైన ఫైల్స్ అన్ని కాలి బూడిదైపోయాయి. ముఖ్యంగా జిల్లాలోని భూములకు సంబంధించిన ఫైల్స్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని కేసును సిఐడికి అప్పగించారు. సిఐడి అధికారులు విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించారు. అందులో భాగంగా నిందితులు A3 తుకారాం, A4 మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు సిఐడి అధికారులు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఇప్పటికి 20 నెలలైంది. 20 నెలల్లో ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసింది ఇద్దరిని. ఇప్పుడు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని రేపు అరెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ కేసులో 9 మంది నిందితులు చేస్తూ సిఐడి విచారణ చేపట్టింది. చాలా సీరియస్గానే ప్రభుత్వం భావించిన నేపథ్యంలో మదనపల్లి ఫైల్స్ కేసులో ఇప్పటి వరకు కూడా కొద్దిమంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. అందులో ఒక ఇన్స్పెక్టర్తో పాటు 2 కానిస్టేబుల్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సస్పెండ్ చేస్తే అప్పుడు ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి హరిప్రసాద్ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే పూర్వ ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళి ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా సిఐడి పోలీసులు గుర్తించారు, అతను అరెస్ట్ చేశారు. అట్లాగే సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన గౌతమ్ తేజను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అయితే వీళ్ళకి ఇప్పటివరకు బెయిల్ రాకపోయినా ఎవరైతే ఈ కేసులో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటిగా భావించిందో సిఐడి, అందులో ఒకరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా ఉన్నటువంటి ముని తుకారాం. ఇతను సోమల మండలానికి సంబంధించిన వ్యక్తి. చాలా కాలంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతను ఒక టీచర్గా పనిచేసిన వ్యక్తి. అంటే ఇతను పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు రెవెన్యూ అధికారుల్ని, లేదంటే ఈ ఘటన జరగడానికి అతను కీలక పాత్ర పోషించాడు అనేది సిఐడి అభియోగం. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎవరైతే మదనపల్లికి చెందిన మాధవరెడ్డి, ఇతను సమీప బంధువు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి, అతను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతనిలో ఇప్పటికే 4-5 సార్లు సోదాలు చేసి చాలా వరకు డాక్యుమెంట్ తీసుకున్నారు. అట్లాగే సబ్ రిజిస్టర్ ఆఫీసు, రెవెన్యూ కార్యాలయాల్లో అందుకు కావాల్సినటువంటి అంటే 22A నిషేధిత జాబితాలో ఉండే భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు అనేదే ప్రధానమైన అభియోగం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తిరుపతి సిఐడి కార్యాలయంలో మొదటి అంతస్తులో అయితే వాళ్ళ విచారణ అయితే కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ముని తుకారాంను మాధవరెడ్డిని ఇద్దరు కూడా
కోర్టుకు రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. అయితే సిఐడి అధికారులు చెప్తున్న ప్రకారం ఇప్పటివరకు కూడా 9 మంది నిందితులుగా ఉంటే ఇప్పటివరకు కూడా 4 అదుపులోకి తీసుకున్నారు. మరో 5 మందికి సంబంధించినటువంటి వివరాలు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే విదేశాల్లో ఉన్నటువంటి మునితుకారం నిన్న ఇండియాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా నిఘా పెట్టారు. ఘటన జరిగిన సమయం నుంచే కేసు నమోదైన సమయం నుంచి కూడా మునితుకారం బయటనే ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో చాలా వరకు లుకౌట్ నోటీసులు ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే సిఐడి పోలీసులు చేశారు. అయితే 20 నెలలు గడిచినా ఎట్టకేలకైతే అతను అదుపులోకి తీసుకునేందుకు 20 నెలలు సమయం పట్టినట్టుగా స్పష్టమవుతుంది. ఈరోజు చంద్రగిరి టోల్ ప్లాజా దగ్గర అతని వాహనంలో వస్తుండగా సిఐడి పోలీసులకు పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే మాధవరెడ్డితో పాటు మునితుకుమారరావును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా విచారిస్తున్నారు ప్రస్తుతము. అసలు ఈ మద్దరపల్లి ఫైల్ దగ్ధం కేసులో వాళ్ళ పాత్ర ఎంత మేర ఉంది, ఆ రోజు ఫైల్స్ దగ్ధానికి లేదా అగ్ని ప్రమాదంలో వీళ్ళు ఏ రకంగా సహకరించారు, ఎవరి డైరెక్షన్లో ఇది జరిగింది అన్న దానిపై సిఐడి పోలీసులు అయితే లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సిఐడి చాలా స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఆలస్యంగానే దర్యాప్తు కొనసాగుతున్న కీలకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసులో ఎవరు ప్రధాన నిందితులు, అసలు మదనపల్లి ఫైల్స్ ఘటనకు ఎవరు కారకులు, ఏ ఉద్దేశంతో అక్కడ అగ్ని ప్రమాదానికి కారకులయ్యారు, ఎందుకు అక్కడ నిప్పి పెట్టే ప్రయత్నం చేశారన్నది అంటే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నారు హెలికాప్టర్ రావడము, అట్లాగే డీజీపీతో రావడము పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఇది పొలిటికల్ మోటో కూడా ఉందని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్గానే ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మళ్ళీ వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఏముండబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. దేశంలో ఒకే రోజు 3 నగరాల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. ఢిల్లీ, ఇండోర్, చండీగఢ్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఢిల్లీలోని పాలం మెట్రో స్టేషన్ దగ్గర ఒక భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మంటల నుంచి తప్పించుకోవడానికి భవనంపై నుంచి దూకిన 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పాలం అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 7 మృతికి ఈవీ బైక్ ఛార్జింగ్ కారణమైంది. ఇంటి బయట ప్లగ్కు ఈవీ ఛార్జింగ్ పెట్టాడు బైక్ యజమాని. రాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయంలో బ్యాటరీ ఓవర్ హీట్ కావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. క్షణాల్లోనే 3 అంతస్తుల భవనానికి మంటలు అంటుకున్నాయి. అంతేకాదు ఇంట్లో స్టోర్ చేసి ఉంచిన 10 ఎల్పీజీ సిలిండర్లు వరుసగా బ్లాస్ట్ అయ్యాయి. సమయానికి ఇంటి ఎలక్ట్రానిక్ డోర్ లాకింగ్ సిస్టమ్ కూడా పనిచేయలేదు. బయటకు వచ్చే సమయం ఉన్నా కూడా ఎలక్ట్రిక్ లాక్ జామ్ కావడంతో బయటకు రాలేకపోయారు కుటుంబ సభ్యులు. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలికతో సహా 7 సజీవ దహనమయ్యారు. మరోవైపు పంజాబ్ రాజధాని చండీగఢ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిజీగా ఉండే మొబైల్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి 10 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, ఒకే రోజు 3 భారీ అగ్ని ప్రమాదాలు, చండీగఢ్, ఇండోర్, ఢిల్లీ. ఇండోర్లో అయితే బైక్ ఈవీ ఛార్జింగ్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగింది. మరి ఢిల్లీలో, చండీగఢ్లో ప్రమాదాలకి కారణం ఏంటి? ప్రస్తుతం ఈ వరుస అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా కొంత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం ఏదైనా సరే ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తోంది. సో ఛార్జర్లు అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఓవర్ హీట్ అవ్వడం, సో ఈ కారణాల వల్ల ముఖ్యంగా సిలిండర్లు కూడా ఇటు ఇండోర్లో అదనపు సిలిండర్స్ కూడా ఇంట్లో స్టోర్ చేస్తుండడంతో అవి కూడా పేలడంతో ప్రమాదం మరింత తీవ్రతరమై ముఖ్యంగా ఎలక్ట్రిక్ లాక్ సిస్టమ్స్ అన్నీ కూడా లాక్ అయిపోయి బయటకు ఎవరు రాలేక లోపలే ఇరుక్కుపోయి చనిపోయిన పరిస్థితి ఉంది. ఢిల్లీలో ప్రధానంగా శ్రీ రామ్ చౌక్ ఇటు పాలెం ఎయిర్పోర్ట్కి మెట్రో స్టేషన్కి సమీపంలో ఉన్న శ్రీరామ్ చౌక్ కాలనీలో గల్లీ నెంబర్ 2లో 4 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా, ఏసీ నుంచి వచ్చిన మంటలా, లేక ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అన్నది ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే పంజాబ్లో కూడా చెలరేగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాథమికంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం
ఇటు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా హీట్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో సో ఈ విద్యుత్ వినియోగం పెరుగుతూ షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతూ వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి. సో ప్రజలు కొంత ఈ వేసవికాలం వరుస అగ్ని ప్రమాదాలు కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అది ఎలక్ట్రానిక్ వెహికల్స్ ముఖ్యంగా ఇండోర్లో ఛార్జింగ్ పెట్టిన సమయంలో అది ఓవర్ హీట్ అయ్యి బ్లాస్ట్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి సో ప్రజలు ఈ ఎండాకాలం ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వినియోగం విషయంలోనూ, ఏసీల వినియోగం విషయంలోనూ, గ్యాడ్జెట్ల వినియోగం విషయంలోనూ కాస్త జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఉంది. రైట్ గోపి.